ఆదికాండము గ్రంథము 41వ అధ్యాయము 38వ వచనములోని ప్రశ్న. ఆదికాండము గ్రంథము 41వ అధ్యాయము 38వ వచనములోని ప్రశ్న. ఈ ప్రశ్న ఫరో ఐగుప్తు రాజు యోసేపును చూపించి ప్రజల ఎదుట చెబుతున్న, మాట్లాడుతున్న, అడుగుతున్న ప్రశ్న. నేపథ్యం మీరు గ్రహించాలి. ఏ సందర్భాన్న ఈ ప్రశ్న అడుగుతున్నాడు ఒకసారి ప్రశ్న వినండి. ఫరో తన సేవకులను చూచి యోసేపు వలె దేవుని ఆత్మగల మనుషుణ్ణి కనుగొనగలమా అనెను. And Pharaoh said to his servants, Can we find a man like this, in whom is the Spirit of God? Can we find a man like this, in whom is the Spirit of God? దేవుని ఆత్మ కలిగిన ఇటువంటి మనుషుని, మరొకని, ఇతని వంటి వాడిని కనుగొనగలమా? క్యాన్ వీ ఫైండ్ ఈజిప్షియన్స్? క్యాన్ వీ ఫైండ్ ఇన్ అవర్ నేషన్? ఐగుప్తు రాజు ఐగుప్తులోని రాజసేవకులను అడుగుతున్నాడు, కెన్ వీ ఫైండ్, మనము మన దేశములో ఇటువంటి ఆత్మ కలిగిన వ్యక్తిని ఒకనైనా కనుగొనగలమా? రిఫరెండం అంటారు. అంటే ర్యాండమ్ ఒపీనియన్, ప్రజాభిప్రాయం. ఒక హెబ్రీ పొడుచువాడిని తీసుకుని వచ్చి ఐగుప్తు దేశం మీద ప్రధానిగా పెట్టాడు అనే నింద ఫరో రాజుకు రాకూడదు. అందుకు అతడు సేవకులను చూచి అడుగుతున్నాడు, ఇతని వలె దైవాత్మ కలిగిన మనిషిని మనము కనుగొనగలమా? నో, వీ కెనాట్ ఫైండ్ ఇన్ అవర్ నేషన్. ఈ దేశంలో మనం కనుక్కోలేము అనే జవాబే వచ్చింది అక్కడ. అందుకు ఫరో యోసేపును, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచాడు గనుక నీ వలే వివేక జ్ఞానాలు గలవారెవరు లేరు. దేవుడు దీన్ని నీకు బయలుపరిచాడు గనుక, జాగ్రత్తగా వినండి మాటలు, దేవుడు దీనిని నీకు బయలుపరిచాడు గనుక నీ వలే వివేక జ్ఞానము కలిగిన వాడు ఎవడును లేడు. జ్ఞానము, వివేకము ఎవరి వలన కలిగినట్టుంది ఇక్కడ? ఫరో మాటలు దేవుని వలన. దేవుడు యోసేపునకు జ్ఞానము, వివేకము అనుగ్రహించాడు. చూడండి. Then Pharaoh said to Joseph, Since God has shown you all this, there is none so discerning and wise as you are. There is none so discerning and wise as you are. నీవలే వివేక జ్ఞానములు కలిగిన వాడు మరొకడు లేడు, ఎందుకంటే దేవుడు నీకే దీన్ని బయలుపరిచాడు. Pharaoh trusted Joseph and his words. The words of Joseph given satisfaction to Pharaoh. ఫరోకి ఆ మాటలు ఊరటనిచ్చాయి, ధైర్యాన్నిచ్చాయి. గుర్తుపెట్టుకోండి, the word of God will give you the strength. The word of God will convince you. దేవుని వాక్యం బలమిస్తుంది, నిన్ను ఒప్పిస్తుంది. And the word of God will give you the understanding about the future.
భవిష్యత్తుని గురించిన ఒక అవగాహన కల్పిస్తుంది వాక్యం. అంతే, ఫరో యోసేపును అధికారిని చేశాడు. ఆ సందర్భంలో అడిగిన ప్రశ్న, నీవలే దేవుని ఆత్మ కలిగిన మనిషిని కనుగొనగలమా? వండర్ఫుల్ స్టేట్మెంట్ బై ఫారో. సోదరుడా, సోదరి, ఇక నేను ఈ వచనం యొక్క వ్యాఖ్యానంలో మీ ముందు కొన్ని విషయాలు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకు దేవుడు యోసేపునకు మాత్రమే ఆ కలభావాన్ని అనుగ్రహించాడు? నెంబర్ 1. నెంబర్ 2, ఎందుకు దేవుడు ఫరోకి మాత్రమే ఆ కళను తీసుకుని వచ్చాడు? నెంబర్ 2. ఈ 2 ప్రశ్నలకు మీరు ఆలోచించాలి. 1, ఫరోకి కాక మరెవరికి ఆ కళ వచ్చినా యోసేపు ప్రధాని కాలేడు. ఫరోకి కాక మరి ఎవ్వరికి ఆ కళలు వచ్చినా ఐగుప్తు సామ్రాజ్యాధినేతగా యోసేపును దేవుడు తేలేడు. అందుకే ఫరోకి ఆ కళనిచ్చాడు. ఫరో రాజ్యాధినేత కనుక అతనికి కలవరం వచ్చి దేశంలో ఉన్న వాళ్ళందరినీ పిలిపించి దానికి జవాబు కనుగొనలేక మదనపడి పారదాయకుని చేత యోసేపును గూర్చి విని రప్పించుకొని తన దేశాన్ని కాపాడుకోవటానికి తను ఎంతో గొప్ప సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. తన దేశం మీద పరాయి దేశస్తుణ్ణి, పరాయి భాష కలిగిన వాడిని, వేరొక దేశస్తుణ్ణి తీసుకొచ్చి ప్రధానమంత్రిగా నియమించడం ఫరో తీసుకున్న సాహసం. అంతర్జాతీయంగా ఒక విధానం ఉన్నది. మనకు సోనియా గాంధీ అనే ఆవిడ ఇటలీ నుంచి వచ్చి ఇండియన్ సిటిజన్ అయ్యాను. ఆవిడ ఇండియన్ సిటిజన్ అయిన తర్వాత ఎవరైనా ప్రధాని కావచ్చు. ఆమె పార్టీ పూర్తి మెజారిటీ సాధించిన సందర్భాన్న బీజేపీ వాళ్ళు అప్పట్లో గొడవ చేశారు. విదేశీ వనిత అని. విదేశీ వనితే కానీ సిటిజనే, ఇండియన్ సిటిజన్. షీఈ్ ఇండియన్. ఆవిడ ప్రధాని కావచ్చు. ఆమె దానికి నొచ్చుకుని మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేసింది. 2 టర్మ్స్ చేశాడు ఆయన. 10 ఏళ్ళు పనిచేశాడు ప్రధానమంత్రిగా భారతదేశానికి. విదేశం నుంచి వచ్చిన వాళ్ళని ప్రెసిడెంట్గా అంగీకరించడానికి అభ్యంతరం ఉంది. చట్టం లేకపోయినా అభ్యంతరం ఉంది. అలాగా ఆ రోజుల్లో వేరే దేశస్తులు తెచ్చి మన మీద పెడితే ఫతేఫర్ భార్య ఏముంది? ఫతేఫర్ భార్య ఇదే యోసేపును మోహించి శయనించమని బలవంతం చేసి చెడ్డది. ఆవిడ చేతుల్లో యోసేపు పై వస్త్రం వదిలి పారిపోయాడు. ఆవిడ అంటోంది, నేను ఎంతో గట్టిగా అరిచేశాను, వస్త్రం నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు, నన్ను అవమానపరచబోయాడు అంటూ హెబ్రీ పొడుచు వాడు ఒక్కడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. షీ డివైడెడ్ పీపుల్ ఫ్రమ్ జోసెఫ్. యోసేపుకి అక్కడున్న సేవకులకి మధ్య డిఫరెన్స్ తీసుకొచ్చింది. మనం ఐగుప్తీయులము, వాడు హెబ్రీ పొడుచువాడు. అంతే, అరెస్ట్ చేశారు, లోపలేశారు. మరి అట్లాంటి యోసేపును, హెబ్రీ పొడుచువాడిని ఐగుప్తు దేశం మీదకు ప్రధానిగా తేవటం ఏంటి? యోసేపును ప్రధానిగా దేవుడు గనక తేకపోతే ఐగుప్తు జనాంగాన్ని తీసుకొచ్చి అంతటి స్థాయిలో ఐగుప్తులో సెటిల్ చేయలేడు యోసేపు. అందుకనే దేవుని యొక్క వాగ్దానాలు నెరవేరటానికి దేవుడు ఆ పొజిషన్ తీసుకొచ్చాడు. గాడ్ రైజ్డ్ ద కండిషన్ టు ఫుల్ఫిల్ హిజ్ వర్డ్. వాక్యము నెరవేర్చడానికి దేవుడు ఆ విధంగా చేస్తూ వచ్చాడు. ఇది మీకు అర్థమైంది కదా? మరొక మాట చెప్తా.
ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే ఇతని వలె దైవాత్మ గల మనుషుని. ఒక్క డిఫరెన్స్ చెప్తాను. పాత నిబంధన గ్రంథంలో దైవాత్మ గల మనుషులందరూ కూడాను దేవుని హృదయములో నివాసం కలిగిన వారు కాదు, దేవుని సహాయం కలిగిన వారు, దేవుని నివాసం కలిగిన వారు కాదు. God helps his people in Old Testament from external source. గుర్తుపెట్టుకోండి, బాహ్యము నుండి సహాయం అందించాడు. He didn't dwell in the hearts of the believers of Old Testament. పాత నిబంధన గ్రంథములో శాశ్వత నివాసం వారి అంతరంగాల్లో దేవుడు లేడు. But he is nearer to them. He surrounded them, but he is not dwell in them. That is the difference. కానీ న్యూ టెస్టిమెంట్ లో ఇప్పుడైతే మన యందు పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉంటున్నాడు. దేవుని ఆత్మ మనలో నివాసం ఉంటున్నాడు. మనతో ఉండటం పాత నిబంధన, మనలో ఉండటం క్రొత్త నిబంధన. పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఎక్స్టర్నల్ 2 స్టోన్స్ మీద వ్రాయబడింది. క్రొత్త నిబంధన మానవ హృదయంపై ఇన్బిల్ట్ వ్రాయబడింది. పాత నిబంధనలో ధర్మశాస్త్రం చూచుకుంటే తప్ప ఇది పాపము అని చెప్పలేకపోయారు. క్రొత్త నిబంధనలో ధర్మశాస్త్రం హృదయమునందుండి మనం పాపులం అని మనకే మన మనస్సాక్షి చెప్పేస్తుంది. మన మనస్సుకు మనకు అర్థం అవుతుంది వీఆర్ సిన్నర్స్ అని. మీరు ఒక రోజులో ఎన్నిసార్లు దేవుని యొద్ద ప్రభువా నేను పాపిని అని చెప్పుకుంటారు? నేనైతే అనుక్షణం నా మనసులో ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నాకు యోగ్యత లేదు, నన్ను క్షమించు అని అంటూనే ఉంటాను. మీరు అనొచ్చు, ఏంటండి యేసు ప్రభు మిమ్మల్ని శుద్ధి చేసిన తర్వాత అయ్యో నేను పాపిని అంటావేంటి? ఎస్, ఐ నో దట్ ఐ ఎమ్ ఏ హోలీ మ్యాన్ బికాస్ ఆఫ్ గాడ్స్ ప్రొవిజన్. నాకు తెలుసు నేను ప్రభువు యొక్క వనరులను బట్టి కృపను బట్టి పరిశుద్ధుడనే ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. బికాస్ ఆఫ్ హిస్ ప్రొవిజన్ ఆఫ్ గ్రేస్ ఐఎమ్ సేవ్డ్ అండ్ ఐ కెన్ బి ఏ మ్యాన్ ఆఫ్ హోలీనెస్. బట్ యాజ్ ఫర్ మై సెల్ఫ్ ఐఎమ్ ఎ సిన్నర్. నేను మాత్రం నా వరకు నేను పాపినే. I cannot justify myself as the righteous on my own. నన్ను నేను నీతిమంతుడిగా చెప్పుకోలేను. నేను నీతిమంతుడిని ఎప్పుడు అనగా, ఎందుకు అనగా నా ప్రభువును బట్టి, నా ప్రభువు నన్ను చేసినందున. I am not a righteous man, but God made me righteous. నేను నీతిమంతుడు కాదు, కానీ దేవుడు నన్ను నీతిమంతుడుగా తీర్చాడు. I am not worthy in my side, in my part, but God made me worthy because of His Spirit of God. ఆయన ఆత్మ వలన దేవుడు నన్ను యోగ్యునిగా చేశాడు. From my part of side, from my side of part, I am a sinner. కనుక ఈ డిఫరెన్స్ మీకు తెలియాలి. Indwelling of the Holy Spirit is only in New Testament, not in the Old Testament. పాత నిబంధనలో దైవాత్మ సహాయము దొరికినది. దైవాత్మ బయట నుండి నడిపించాడు, నాట్ ఫ్రమ్ దేర్ హార్ట్స్. కనుక ఎవరు కృప పొందినవారు? ఈ ప్రశ్న మీరు జవాబు చెప్పాలి. Who is graced more? Joseph or me? Joseph or you? If you are a believer in Christ. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు ఎక్కువ కృప పొందావా? యోసేపు ఎక్కువ కృప పొందాడా? యోసేపు కంటే, దానియేలు కంటే, మోషే కంటే, అబ్రహాము కంటే
దావీదు కంటే, సొలొమోను కంటే నీవు ఎక్కువ కృప పొందావు. నీవు ఎక్కువ ఆత్మను కలిగి ఉన్నావు, నివాసమును కలిగి ఉన్నావు. Every time in your life, all the time in your life, you are having the Spirit of God in you. అన్ని సమయములలో దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నాడు. యు ఆర్ మోర్ ప్రివిలేజ్డ్. నువ్వు చాలా అధిక్యత పొందావు సోదరుడా, సోదరి. కనుక యోసేపు ఐగుప్తు దేశాన్ని రక్షించాడు. ఆత్మ చేత మర్మము చెప్పబడిన యోసేపు ఐగుప్తు దేశాన్ని ఆకలి నుండి రక్షించాడు. మన దేశం పేరు ఐగుప్తు కాదు, భారతదేశం. మన దేశాన్ని మనం ఆకలి నుండి తప్పించగలమా? దానికి చాలా మంది ఉన్నారు. ప్రధానమంత్రి మొదలు, ముఖ్యమంత్రి మొదలు, మంత్రులు మొదలు, అధికారులు మొదలు చాలా మంది ఉన్నారు. ఆకలి నుండి తప్పించడానికి రైతులు ఉన్నారు, పంట పండిస్తున్నారు. అధికారులు ఉన్నారు, పంట కొని గిడ్డంగుల్లో పెడుతున్నారు. మంత్రులు ఉన్నారు, నిధులను ఇస్తున్నారు. మరి ఆధ్యాత్మిక ఆకలి సంగతి ఏమిటి? దేశము యొక్క ఆధ్యాత్మిక ఆకలి తీర్చడానికి ఒక 7 సంవత్సరాలు సమృద్ధి అయిన ఆహారం, మరొక 7 సంవత్సరాలు ఆ ఆహారం సరిపోయేటట్లుగా యోసేపు ఎట్లా తీసుకొచ్చాడో అట్లా నీ సమయంలో, నా సమయంలో ఒక మహోన్నతమైన వాక్యపు పంట, నిలవ చేయబడుతున్న వాక్యపు పంట నీవు తేగలుగుతావా? గాడ్ ఈజ్ బ్రింగింగ్ దట్ ఫ్రమ్ మీ. నా నుండి కొంత పంట వస్తుంది. ప్రతిదినం నేను 5 ప్రసంగాలు చేస్తున్నాను. 1వ తారీఖు నుంచి ప్రసారాలు 6 ప్రసంగాలు అనుదినం. కొంత వాక్యం వస్తున్నది. అవుట్పుట్ ఈస్ కమింగ్. వాక్యం వెలువడుతోంది. ఆ వాక్యం సమృద్ధి అయి, ఆ విత్తనము 100 రెట్లై భారతావని యొక్క ఆధ్యాత్మిక ఆకలి తీరిస్తే ఎంత బాగుంటుంది. టు సేవ్ హిస్ పీపుల్ ఇజ్రాయెల్ అండ్ టు సేవ్ ద పీపుల్ ఆఫ్ ఈజిప్ట్, గాడ్ మేడ్ జోసెఫ్ ద ప్రైమ్ మినిస్టర్. దేవుడు యోసేపును ప్రధానిగా చేశాడు. నీవు ప్రధాని కానక్కర్లేదు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, అది చాలు. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, అది చాలు. నీవు మోకరించి నీలో ఉన్న పరిశుద్ధాత్ముని నీవు విశ్వసించి దేవుని వాక్యాన్ని భారముతో, బాధ్యతగా నీవు మాట్లాడటానికి ముందుకొస్తే ఒక మహోన్నతమైన ఆధ్యాత్మిక ఆహారపు పంట దేవుడు నీ ద్వారా సమాజానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. వేరెవర్ యు ఆర్, వాట్ ఎవర్ యు ఆర్, హూ ఎవర్ యు ఆర్, నువ్వెవరవైనా, ఎంతటి వాడవైనా, ఎటువంటి వాడవైనా, ఏం చేస్తున్న వాడవైనా, ఇఫ్ యు ఒబే ద లార్డ్ విల్ యూజ్ యూ ఇన్ ఎ మైటీ వే. నా హృదయంలో ఎన్నో తలంపులు ఉన్నాయి. ఇంకా వాటన్నింటినీ రూపదాల్చడం కోసం నేను ప్రసవ వేదన పడుతున్నాను. లార్డ్ ఐ వాంట్ టు డూ దిస్, లార్డ్ ఐ వాంట్ టు డూ దిస్. దేవా, నేను ఈ గొప్ప కార్యాలు నీ కొరకు చేయాలనుకుంటున్నాను. గొప్ప గొప్ప సేవకులను, వాక్యం ఎరిగిన మహోన్నత వ్యక్తిత్వం కలిగిన విధేయులైనటువంటి నమ్మకస్తులైన దైవజనులు నా సహచర్యంలో దేశాన్ని వాక్యాహారం చేత దర్శించాలి ప్రభు అని ప్రార్థిస్తున్నాను. ఇటువంటి ఆత్మ కలిగిన మనిషిని మనం కనుగొనగలమా? ఇవాళ ఈ మాట ఫరో చెప్పాడని తెలుసుకున్నాం. మరి నిన్ను చూచినటువంటి అన్యజనులు ఈ మాట చెప్పవలెను కదా.
నేను ఒక 15 సంవత్సరాల క్రితం, మోర్ దాన్ 15 years, దివ్యజ్ఞాన సమాజం వారు దసరా పండుగకి నిర్వహించేటువంటి ఒక వేదిక మీద నేను దేవుని వాక్యం చెప్పటానికి ఆహ్వానించబడ్డాను. వాళ్ళు 3 మతాలని 3 రోజులు పిలుస్తారు. అందులో నేను చదివిన పాఠశాల కేపీడిటి. ఆ కేపీడిటికి ఎస్విఎన్ సూర్యనారాయణ గారు ఒక ఆయన ప్రిన్సిపల్ చేశాడు, హెచ్ఎం చేశాడు. అక్కడ రాధాకృష్ణ గారిని ఒక ఆయన ఉన్నాడు, ఆయన నన్ను ఆహ్వానించాడు. నేను వెళ్ళాను. దివ్యజ్ఞాన సమాజం వారు అనిబిసెంట్ సంస్థ అది, వాళ్ళు పెట్టారు. జల్లెళ్ళమూడి నరసింహరావు గారి యొక్క ఆధ్వర్యంలో అవి జరిగాయి. ఆ రోజు నేను వెళ్ళాను. అప్పుడు నేను చాలా యువకుడిని, ఇప్పుడు 40 చాలా చిన్నాడు కింద లెక్క ఆధ్యాత్మికంగా. ఆ వయసులో అట్లా మాట్లాడటం అనేది వింతే. ఆ రోజున నేను వెళ్ళి వాక్యం ప్రారంభించినప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. చిన్న గది, పెద్ద హాల్ కాదు, కేసరీ థియేటర్ ఉండేది, ఆ పక్కన ఉండేది హాల్. చాలా చిన్న హాల్, చాలా చిన్న హాల్. పక్కనే ఉండేది చిన్న హాల్. దానిలో కొద్దిమంది పండితులు వచ్చి కూర్చున్నారు, చాలా పెద్దవాళ్ళు, మతంలో పెద్దవాళ్ళు వచ్చి కూర్చున్నారు. అందులో 1-2 ముస్లిమ్స్ కూడా ఉన్నారు. నేను ఆదికాండం 1:1 పూర్వము, ప్రకటన ఆఖరి వచనానికి తరువాత ఇటర్నల్ పాస్ట్ అండ్ ఇటర్నల్ ఫ్యూచర్ అనే టాపిక్ మాట్లాడాను. అనాసక్తిగా కూర్చున్న పెద్దలందరూ కూడా 1 minute లోనే నేను ప్రశ్నలతో ప్రారంభించాను. దే వర్ అలర్టెడ్ అండ్ దే టర్న్ స్ట్రైట్ టు మీ. నా వైపు తిరిగి కూర్చున్నాను. యూ కాంట్ బిలీవ్ మీ, ఐ స్పోక్ ఫర్ 70 minutes. 70 నిమిషాలు మాట్లాడాను. ఆయన లేచి వచ్చారు, సూర్యనారాయణ గారు. అప్పుడు ఆయనకి నాకు వయసులో 50 ఏళ్ళు తేడా ఉంటుంది, అంత పెద్ద ఆయన. ఆయన లేచి వచ్చి నన్ను కౌగులించుకుని ఒక మాట అన్నాడు. ఆయన నా లైఫ్లో నేను ఎప్పుడు గుర్తుంచుకునేవాడు, దైవజ్ఞుడు అయ్యావయ్యా నీవు ఈ వయసులో. దేవుని యొక్క సేవకుడిగా ఆ పదం నన్ను ఎంతగానో సంతృప్తినిచ్చింది. ఒక నాన్ క్రిస్టియన్ టాపర్ దేవుని వాక్యం బైబిల్ నుంచి విని చెప్పాడు. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే మాట ఇక్కడ సాక్ష్యంగా, ఫరో చెబుతున్నాడు, ఇటువంటి దైవాత్మ కలిగిన వాడిని మనం చూసామా? దైవాత్మ సంగతి ఫరోకి ఏం తెలుసు? దట్స్ వాట్ మై క్వశ్చన్. మనం క్రైస్తవులు అనుకుంటాము, క్రైస్తవేతరులు ఎవరికి దేవుడి గురించి ఏం తెలియదు. దేవుడు తెలియదు, రైట్, ఐ అగ్రీ. కానీ దేవుని గూర్చి తెలియదంటే మాత్రం కుదరదు. దేవుని గూర్చి తెలుసు కానీ దేవుడు తెలియదు. ఈ పదం మీరు గుర్తుపట్టుకోవాలి. దే న్యూ అబౌట్ గాడ్ బట్ దే డు నాట్ నో గాడ్. ఫారో న్యూ అబౌట్ గాడ్ అండ్ హీ న్యూ అబౌట్ సమ్ అదర్ గాడ్స్, బట్ హీ డజంట్ నో గాడ్. దేవుడు తెలియదు కానీ దేవుని ఆత్మను గుర్చినటువంటి సమాచారం అతనుకున్నది. దైవాత్మ కలిగిన వారు మాత్రమే చేయగలుగుతారు, చెప్పగలరు. ఇంకెవరు చెప్పలేకపోయారు. ఎందుకంటే ఐగుప్తులో మహా పండితులు చెప్పలేకపోయింది. ఒక చెరసాలలో ఉన్న బాలుడు వచ్చి చెప్పటానికి కారణం అతడు వయసు కాదు, అతని వ్యక్తిగత జ్ఞానం కాదు, వాడు విద్య అంతకంటే కాదు. 13 ఏళ్ల నుంచి ఇంటికి దూరంగా ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు. జువైనల్ హోమ్ అంటే మైనర్ బాలుని వేసేదాన్ని వేశారు. ఆ తర్వాత మేజర్ అయినాక మేజర్ దానిలో ఇవాళ చట్ట ప్రకారం అయితే ఏం చదువుకోలేదు, ఎక్కడి నుంచి వచ్చాడు, చెరసాల నుంచి వచ్చాడు. బ్యాక్గ్రౌండ్ ఏంటి? దాసుడు బ్యాక్గ్రౌండ్తో వచ్చినాడు. అంటే చెప్పగలిగాడంటే దైవాత్మ. మీకు విషయం తెలుసా, నాకు వేదాంత విద్య లేదు. అంటే సిటిహెచ్ సర్టిఫికేట్ ఆఫ్ థియాలజీ, డిటిహెచ్ డిప్లొమా ఇన్ థియాలజీ, బిటిహెచ్ బ్యాచులర్ థియాలజీ, ఎంటిహెచ్ మాస్టర్ ఇన్ థియాలజీ, ఎండి మాస్టర్ ఇన్ డివినిటీ, డిడి డాక్టర్ ఆఫ్ డివినిటీ, ఏవీ లేవు నాకు.
కానీ దేవుని వాక్యం నేను చెప్పగలుగుతున్నాను. చదువుకోలేదు, నేను వేదాంత విద్య చదవలేదు, నేను వాక్యం చెప్పగలుగుతున్నాను. బికాస్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ద గాడ్ డ్వెల్స్ ఇన్ మీ. దేవుని ఆత్మ నాలో నివసిస్తున్నాడు గనుక చెప్పగలుగుతున్నాను. మీకు విచిత్రంగా ఉంటుంది, డీడీ తీసుకున్న డాక్టరేట్స్కి వాక్యోపదేశం చేశాను, స్నాతకోపన్యాసం. MTHలకి స్నాతకోపన్యాసం చేశాను. వారు డిగ్రీ పట్టాపుచ్చుకున్నప్పుడు ముఖ్య వాక్యోపదేశకునికి వెళ్ళి వాక్యం నేర్పించి వచ్చాను. వై ఇట్స్ ఆల్ హ్యాపెన్? బికాస్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ద గాడ్. అని నేను తెలుసుకుంటాను నీలో దేవుని ఆత్మ ఉన్నది అని. నువ్వు అద్భుతాలు చేస్తేనే కాదు. ఇవాళ అందరూ కుర్రాళ్ళందరూ అద్భుతాల వెనకాల పడ్డారు, క్రైస్తవుల్లో దేవుని సేవకులందరూ. మనం అనుకుంటున్నాము ఇవాళ ఏదో స్వస్థతలు చేసేస్తే, అద్భుతాలు సృష్టించేస్తే దేవుని సేవకుడు అని అనుకుంటున్నారు. అది చీప్ అండ్ లీస్ట్. వాక్యం ఎవరు బాగా చెబుతారో వాళ్ళని బట్టే ఇతను దేవుని ఆత్మ కలవాడనే స్టేట్మెంట్ వస్తుంది నాన్ క్రిస్టియన్స్ నుంచి. ఇది గ్రహించి క్రైస్తవ యువక దైవ సేవకులందరూ కూడా దేవుని వాక్యం మీద కాన్సన్ట్రేట్ చేయాలి, దయ్యాల మీద, స్వస్థతల మీద కాదు. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అది అసలు అవసరం లేదు. దేవుడు ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇస్తాడు, మీ ద్వారానే చేస్తాడు అవి కూడా. బట్ ప్రయారిటీ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రాధాన్యము దేవుని వాక్యం. కనుక దేవుని వాక్యము నీ యందుంటే ఇటువంటి ఆత్మ కలిగిన వానిని మనము కనుగొనగలమా అంటారు. అట్టి కృప మనందరికీ ఇవ్వునుగాక.